శ్రీ గిడుగు రామమూర్తి పంతులు గురించి వివరిస్తూ మన తెలుగు పదాలను వర్ణిస్తుంది మన రిషిత. వేదిక మీద ఉన్న గురువులందరికీ నా నమస్కారములు. నాతోటి విద్యార్థులకు టీచర్స్ డే శుభాకాంక్షలు. సమాజ అభివృద్ధికి అక్షరమే ఆధారమని తమ ఉపాధ్యాయుడిగా సామాన్య ప్రజలకు గ్రామీణ భాష కాదు, మాట్లాడే భాషలో చదువు చెప్పాలని, అప్పుడే నిజమైన చదువు అబ్బుతుందని నిరూపించిన శ్రీ గిడుగు రామమూర్తి గురించి నేను కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. గిడుగు రామమూర్తి ఆగస్టు 29, 1863 శ్రీకాకుళంలోని ఉత్తరాన ఉన్న 20 మైళ్ళ దూరంలో ముకులంగా క్షేత్రం దగ్గర ఉన్న పర్వతాలపేట అనే గ్రామంలో జన్మించారు. ఈయన గోండులు మాట్లాడే సవర భాషకు లిపి రూపొందించి వారిని పాఠశాలకు రప్పించి వారికి సవర భాషల్లో బోధించాడు. తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహుడు గిడుగు వెంకటరామమూర్తి ఆగస్టు 29, 1863 జనవరి 22, 1940లో గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి నిత్య వ్యవహార భాషలో ఉన్న అందాన్ని వీళ్ళను తెలియజెప్పిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యవహారిక భాషోద్యమానికి మూల పురుషుడు, బహుభాషా శాస్త్రవేత్త, చిత్రకారుడు, సంఘ సంస్కర్త, హేతువాది. సృష్టి అన్న వ్యవహారంలో గ్రంథ రచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్ధితో కృషి చేసి అచ్చతెలుగు చిచ్చరి గుడిగి ఉద్యమం వల్ల ఏ కొద్ది మందికి ఉన్నతమైన చదువు వ్యవహారిక భాషలో సాగి అందరికీ అందుబాటులోకి వచ్చింది. పండితులకు పరిమితమైన సాహిత్య సృష్టి సృజనాత్మక శక్తి ఉన్న ప్రతి ఒక్కరికి వీలైంది. గిడుగు రామమూర్తి ఆగస్టు 29 తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ అవకాశం ఇచ్చిన గురువులందరికీ నా ధన్యవాదాలు.